హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో పార్టీకి పునర్వైభవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సో దీంతో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్టు కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రస్తుత సమయంలో తెలంగాణలో కనుక టీడీపీ బలపడితే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం అని అయితే భావిస్తోంది. కాబట్టి గులాబీ బాస్ ఈ మేరకు టీడీపీకి కౌంటర్గా అయితే వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో తెలంగాణలో టీడీపీకి ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజల నుంచి ఆదరణ అయితే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు తగ్గడంతో ఆ సామాజిక వర్గాలు బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపాయి. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రతిష్టను కాపాడాయని పార్టీ అధినేత భావిస్తున్నారండి. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు నిర్ణయం బీఆర్ఎస్ను కలవరపాటుకు గురి చేస్తుందని చెప్తున్నారు. మరి తెలంగాణలో కనుక టీడీపీ యాక్టివ్ అయిందంటే బీసీ సామాజిక వర్గం అంతా సైకిల్ పార్టీ వైపే మొగ్గు చూపుతుంది. అయితే అదే జరిగితే కనుక బీఆర్ఎస్ ఇంకా పతనమే అంటే మరింత పతన వ్యవస్థకు చేరుకుంటుంది అనేది కేసీఆర్ ఆందోళన. అందుకే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల బాధ్యతల నుంచి బీసీలకే ఎక్కువగా ఇవ్వాలని జిల్లా అధ్యక్షులకు ఎక్కువగా బీసీ వాళ్ళకైతే సీట్లను నియమించినట్టుగా తెలుస్తుందండి. మొత్తం 33 జిల్లాలకు గాను 25 జిల్లాలలో అధ్యక్ష బాధ్యతలను బీసీలకే అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుందండి. అయితే అధికారంలో ఉన్నప్పుడు బీసీల పట్ల వివక్ష ప్రదర్శించిన బీఆర్ఎస్ పవర్ పోయాక పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే అది టీడీపీ చలువే అని క్యాడర్ గుర్తించకపోదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్స్.